ఫ్రెండ్స్, ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఓ చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ గాలి తీసుకోండి, వదలండి, గాలి తీసుకోండి, వదలండి, ధ్యానం చేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి, మంచి స్థితిని పొందండి అని చెప్తూ ఉంటారు. ఏంటిది? ఇది నిజమా? గాలి తీసుకొని వదులుతుంటే మంచి ఆరోగ్యం వస్తుందా? మరి హాస్పిటల్స్ ఎందుకు, డాక్టర్స్ ఎందుకు, ఇంత అమౌంట్ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా వాళ్ళ డౌట్స్ని చెప్తూ ఉంటారు. అదే ఉన్నదంతా, ఉన్న రహస్యమంతా, ఈ సృష్టిలో ఉన్న రహస్యమంతా ఈ గాలిలోనే ఉందని, ఈ గాలిపోతే తీసి కింద పెడతారని, ఈ గాలిపోయిన కొద్ది గంటల్లోనే ఈ శరీరం వాసన వస్తుందని, ఉబ్బిపోతుందని కనీస జ్ఞానం వాళ్ళకి తెలియదా అంటే తెలుసు. అయితే అది శరీరంలో ఉన్నంత వరకే కదా, మరి తీసుకొని వదలటం వల్ల ఏంటి ఉపయోగం అంటారండి? ఈ ముక్కుతోటి మన శరీరంలో ఉన్నటువంటి నాడీ మండల వ్యవస్థ మొత్తం లింక్ అయి ఉంటుంది. ప్రతి మనిషికి జబ్బు ఎందుకు వస్తుందయ్యా అంటే ఈ నాడీ మండల వ్యవస్థ కరెక్ట్గా లేనప్పుడు వస్తుంది. ఎవరైతే ఈ నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుంటారో వారు అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు. ఇది సత్యం. ఇది తెలుసుకొని ప్రాణాయామ, ధ్యానం చేస్తే అద్భుతమైనటువంటి ఆరోగ్యాన్ని మనం పొందవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.